నమస్తే, నా పేరు కిరణ్ మై. స్మార్ట్ సిటీ పొలిటికల్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ భూముల్లోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్మాణం, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తప్పవని ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరిక. సచివాలయ వ్యవస్థతో ప్రజల ముంగటికే పాలన, మహాత్ముడు కలలుగన్న స్వరాజ్యాన్ని సీఎం జగన్ సాకారం చేశారన్న ఎమ్మెల్యే వాసుపల్లి, ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు. రాజ్యాధికారం కోసం బీసీలో ఐక్యంగా పోరాడాలి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు పిలుపు. ప్రభుత్వ భూముల్లోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్మాణం జరుగుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. సర్క్యూట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఏర్పాటు చేయబోనున్న వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసిన ఆక్రమణదారులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఆ భూముల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ నెల 25న భూ పట్టాల పంపిణీకి కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు పట్టాలు మంజూరు చేస్తామని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు ఎంవివి సత్యనారాయణ, బివి సత్యవతి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మనం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని విశాఖపట్నంకు తరలిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్క సెంటు భూమి కూడా ప్రైవేటు భూమిని అక్వైర్ చేయకుండా ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూముల్ని కాపాడుకుంటూ వాటిలోనే సెక్రటేరియట్ కానీ మిగతా అన్ని గవర్నమెంట్ ఆఫీసులు కానీ వాటిలోనే కట్టి ఎవరి దగ్గర నుంచి కూడా ప్రైవేటు భూములను తీసుకోకూడదు అన్నటువంటి నిర్ణయాన్ని సమర్థవంతంగా అమలు చేసేదానికి ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాం. ఈ విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది. దీంట్లో భాగంగానే ఎవరైనా ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని ఉన్నట్లయితే పేద ప్రజలను మాత్రం, నిరుపేదలను మాత్రం టచ్ చేయకుండా, ఏ 100 గజాలో ఇటువంటివన్నీ కూడా 200 గజాలో ఇటువంటి ఎవరిని కూడా టచ్ చేయకుండా, ధనవంతులు ధనికులు ఎవరైతే ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని కొన్ని దశాబ్దాల కాలంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారో, ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని మళ్ళీ అన్యాక్రాంతం చేశారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకొని ఆ భూముల్ని ప్రభుత్వపరం చేసి కాపాడుకోవాలన్నటువంటి ఒక అంశాన్ని కూడా ప్రభుత్వం ఫాలో అవుతూ ఉంది. ఆ అంశాన్ని దానికి సంబంధించినటువంటి వివిధ అంశాలను కూడా చర్చించడం జరిగింది. ఇప్పుడు 25వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిష్టాత్మకంగా ఇళ్ల ప్లాట్ల అలాట్మెంట్ని చేయబోతా ఉన్నారు. 25 నుంచి 7వ తారీఖు వరకు పేదలకు ఇళ్ళు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం. రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా, ఏ కుటుంబం కూడా ఇల్లు లేని కుటుంబం ఉండకూడదు. పేదలందరికీ కూడా ఇళ్ళు ఇవ్వాలి అన్నటువంటిది సమర్థవంతమైన చాలా మంచి పథకం. మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారా నెరవేరిందని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఉత్తర నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కేకే రాజులు అన్నారు. ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ లో సమావేశం జరిగింది. ఫెడరేషన్ విశాఖ జిల్లా గౌరవ అధ్యక్షుడుగా కేకే రాజు నియమితులయ్యారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయాలన్న సంకల్పంతో సీఎం జగన్ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందని ఎమ్మెల్యే అన్నారు. మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఏకైక నాయకుడు జగన్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి, సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పరిపాలన వికేంద్రీకరణ ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా మాత్రమే వెనుకబడిన వర్గాల వారిని, బడుగు బలహీన వర్గాల వారికి మన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చి మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోగలుగుతాం అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేసి మేధావులు, నిపుణులు సూచనలతో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలంటే ఆ గ్రామ స్వరాజ్య స్థాపనలో ఈ రాష్ట్రంలో ఉన్న యువతి యువకుల్ని, విద్యావంతులైన యువతి యువకుల్ని భాగస్వాములు చేయాలి.
ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తూ ఆ నిరుద్యోగ యువత ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించడంతో పాటు మనం అనుకున్న లక్ష్యాలని చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ, వార్డు సచివాలయ వ్యవస్థకి జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలకటం జరిగింది. Don't mind అన్నమాట. సో ఓన్లీ వన్ అపీల్ ఐ డూ ఆల్వేస్. మన ఫెడరేషన్ ఏది పెట్టినా కానీ ఏంటంటే సమస్యల మీదేమో మనమేమో ఫైట్ చేస్తాం అంటాం అన్నమాట. సో ఐ డూ అపీల్ మీ అందరు కూడా ఏంటంటే యూ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ టు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని ఇది కొత్త ఒక కాన్సెప్ట్ని, ప్రపంచంలో లేని కాన్సెప్ట్ని మన ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేశారన్నమాట. అంటే దీనికి టెక్నికల్గా పారామీటర్స్ అన్నీ కూడా ఆలోచన చేసి అన్నీ కూడా ఎంతోమందితో ద మోస్ట్ ఎమినెంట్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ తోటి ఏమో కూర్చోబెట్టి హౌ టు గెట్ ద థింగ్స్ డన్ ఈజీలీ అండ్ ఎఫెక్టివ్లీ, ఎంత త్వరగా చేయగలుగుతాం. సర్వీస్ మోటోలో ఉండే ప్రతి నాయకుడు కూడా ఎప్పుడు కూడా ఒకటి ఆలోచిస్తారు ఏంటంటే హౌ ఫాస్ట్. రాష్ట్రంలో అధిక జనాభా కలిగి ఉన్న బీసీలు రాజ్యాధికారం అందుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం త్వరలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోందని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసర శంకర్రావు తెలిపారు. రైల్వే న్యూ కాలనీలోని సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల రాజకీయ పార్టీ నిర్మాణ మేధోమథన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా ఏ రాజకీయ పార్టీ బీసీలకు పదవులు, సంక్షేమం అందించడంలో న్యాయం చేయలేకపోయారని అన్నారు. బీసీలకు రాజ్యాంగ ఫలాలు అందాలంటే రాజ్యాధికారం ఒకటే మార్గం అన్నారు. ఇందుకోసం బీసీలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరవరాంబాబు, జిల్లా అధ్యక్షుడు బుక్త నరసింగరావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందాల్సినటువంటి రీతిలో పదవులు కానీ, అదేవిధంగా సంక్షేమ పథకాలు కానీ, రాజ్యాధికారం కానీ ఇంతవరకు కూడా లభించలేనటువంటి పరిస్థితి. అందుకే దాదాపు 70 సంవత్సరాలు ఆధిపత్య కులాలందరూ కూడా మనం మొయ్యటం జరిగింది. కానీ మనం కూడా మోపించుకున్నటువంటి కార్యక్రమానికి ఎదగాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత బీసీ సంక్షేమ సంఘాన్ని స్థాపించి దాదాపు 54-55% ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాల వారు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించినటువంటి వారు మొత్తం దాదాపు 85% ఉన్నటువంటి పరిస్థితి. మనం ఎంతకాలం మనం ఈ రోజున వారిని ఆధిపత్య కులాన్ని మనం మొయ్యాలో ఒకసారి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజున కానీ తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అక్కడ తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ 2 రాష్ట్రాల్లో మెజార్టీ ప్రజలకు ఇంతవరకు రాజకీయ అధికారం రాలేదు. స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలైంది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 74 సంవత్సరాలైంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈరోజు ఈ ఉత్తరాంధ్ర సమావేశంలో మాట్లాడేంత వరకు మెజార్టీగా ఉన్నటువంటి బీసీలను జెండాలు మోయించుకోవడం, జిందాబాదులు కొట్టించుకోవడం, ఓట్లు వేయించుకోవడం, రాజకీయ పాలేర్లుగా చూస్తున్నారు తప్ప రాజ్యాధికారంలో బీసీలకు జనాభా దామాష ప్రకారం ప్రాతినిధ్యం కల్పించడం లేదు. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 18 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. 2% ఉన్నటువంటి వాళ్ళు 6 సార్లు ముఖ్యమంత్రులు అయ్యారు. 0.5% ఉన్న వాళ్ళు 2 సార్లు ముఖ్యమంత్రులు అయ్యారు. చివరికి వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన రోషయ్య గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో 28 మంది ముఖ్యమంత్రులైనా, అదేవిధంగా 6 కొత్త వ్యవసాయ చట్టాలతో కార్పొరేట్ బడా వ్యాపారులకే మేలు జరుగుతుందని వామపక్ష పార్టీలు వ్యాఖ్యానించాయి. రైతుల పోరాటానికి మద్దతుగా నగరంలో వామపక్ష నేతలు ఆందోళన నిర్వహించారు. తొలుత ఢిల్లీ ఉద్యమంతో ప్రాణాలు కోల్పోయిన అన్నదాతలకు నివాళులు అర్పించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతాంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేలా ఉన్నాయని నేతలు అన్నారు. అన్నదాతల పట్ల బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తక్షణం ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అర్థవంతంగా అమ్మేసే కార్యక్రమం సంస్కరణ చట్టం తీసుకొచ్చారు. ఇవిగానే అమలు చేస్తే భారతదేశం ఎడారిగా మారుతుందని ఆర్థిక శాస్త్రవేత్తలు నిన్ననే రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి లెటర్ రాశారు. ఒక్కొక్కటి అందేస్తా ఉన్నారు మోడీ గారు. అయినా ఈరోజు దేశం సౌభాగ్యంగా ఉండాలి, 2 పూట్ల తిండి తినాలి, అట్లాగే ఈ దేశం కోసం హార్నెస్లు పాటుపడుతున్న అన్నదాతలు ఈరోజు 33 మంది అమరులయ్యారు. మనందరూ తెలిసి బ్రిటిష్ చరిత్ర
జలియన్వాలా బాగుకి పెద్ద ఎత్తున రైతాంగం ఉద్యమం చూస్తున్నప్పుడు తోటాల పేల్చి చంపేశారు. ఈ మోడీ గారు చాలా నిర్లక్ష్యంగా నరరూప రాక్షసుడిగా వ్యవహారం చేస్తా ఉన్నాడు. కాబట్టి 33 మంది ఈరోజు చనిపోయారు. అమరవీరులు యొక్క కృషి పోదు. ఖచ్చితంగా ఈ నల్ల చట్టాలు పోయే వరకు పోరాటం చేస్తాం, తాడేపేడు తేలుస్తాం ఈ ప్రభుత్వానికి. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు బట్టలు, పండ్లు పంపిణీ చేశారు. దివంగత నేత భూలోకరెడ్డి సంస్మరణార్థం పెదగంట్యాడ నెల్లిముక్కు స్టేజ్ వద్ద అందజేశారు. దివ్యాంగుల హక్కుల వేదిక సభ్యుడు పాల వెంకయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి టీడీపీ నాయకుడు పులి రమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వీటిని పంపిణీ చేశారు. విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దొమ్మేటి అప్పారావు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. వస్త్రాలు కానీ ఏదో ఫ్రూట్స్ కానీ పంపిణీ చేయాలని చెప్పి వెంకన్న గారు చెప్పడం, మరి వెంకన్న గారు వెంటనే ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏదేమైనప్పుడు కూడా భూలోకరెడ్డి గారు అత్యమతాలకు ఆశయాలని మనం భావితరాలకు తెలియజేయవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. ఏదైతే ఇక్కడ వికలాంగులకి ఎప్పుడూ కూడా పెదగంట్యాడ భూలోకరెడ్డి గారి ఫ్యామిలీ కానీ, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ హెచ్ఎంఎస్ యూనియన్ పరంగా నేను కానీ ఎప్పుడు కూడా మీరు ఏదైనటువంటి సహాయం కూడా మేము అందిస్తామని. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ వికలాంగులకి పారిశ్రామిక ప్రాంతం ఇది. దీంట్లో ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటికి 2% రిజర్వేషన్ కోటా కూడా ఉంది. దీన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తూచా తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తాం. జీవీఎంసీ 76వ వార్డు వైసీపీ అభ్యర్థి మంత్రి శంకర్ నారాయణ ఆధ్వర్యంలో డైరీ కాలనీలో పాదయాత్ర నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్న ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. మహిళలు కూడా ముక్త కంఠంతో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా మంచి పని చేస్తున్నారు. రాష్ట్రంలోని ఎక్కడ ప్రపంచంలోనూ కనీ విని ఎరగంలోని ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేస్తారు. కాబట్టి ఆయన పూర్తిగా మేము మద్దతు ఇస్తాము. మీరు కార్పొరేటర్గా పోటీ చేయండి, మీకు ఎటువంటి సందేహం లేదు, అందరూ ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి ప్రతి మహిళ, ప్రతి యువకులు, ప్రతి పెద్దలు కూడా మాకు చెప్పున్నారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ భూముల్లోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్మాణం, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తప్పవని ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరిక. సచివాలయ వ్యవస్థతో ప్రజల ముంగటకే పాలన, మహాత్ముడు కలగన్న స్వరాజ్యాన్ని సీఎం జగన్ సాకారం చేశారన్న ఎమ్మెల్యే వాసుపల్లి, ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు. రాజ్యాధికారం కోసం బీసీలో ఐక్యంగా పోరాడాలి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు పిలుపు. ఇవి స్మార్ట్ సిటీ వరల్డ్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.